భారత్లో పర్యటిస్తున్న జమైకా ప్రధాని ఆండ్రూ హోల్నెస్ ప్రధానమంత్రితో భేటీ, నైపుణ్యాభివృద్ధిలో జమైకాకు సహకారం అందిస్తామన్న నరేంద్ర మోదీ. ప్రశాంతంగా కొనసాగుతున్న జమ్మూ కశ్మీర్ మలివిడత ఎన్నికలు, మొత్తం 90 స్థానాలకు అక్టోబర్ 8న కౌంటింగ్. ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో భేటీ అయిన ముఖ్యమంత్రి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా రైతు రుణమాఫీ చేశామన్న మంత్రి తుమ్మల. 3 విడతల్లో 18,000 కోట్లు రైతుల ఖాతాలో జమ చేశామని వెల్లడి. ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని తుమ్మల ఆగ్రహం. హైదరాబాద్లోని ధర్నా చౌక్ వద్ద ముగిసిన బీజేపీ రైతుల హామీల సాధన దీక్ష. పంట రుణ హామీని నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్న బీజేపీ నేతలు. బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ పయనిస్తుందన్న ఎంపీ ఈటెల రాజేందర్. కేసీఆర్, రేవంత్ ప్రభుత్వాలవి ఒకే తరహా విధానాలన్న ధర్మపురి అరవింద్. గోల్నాకా మూసి పరివాహక ప్రాంతంలో పర్యటించిన కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలను ఇబ్బంది పెడుతోందని ఆరోపణ. మూసి ప్రక్షాళన చేయకపోతే హైదరాబాద్కు నష్టమన్న ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఏ ప్రభుత్వానికైనా మూసి ప్రక్షాళన ముఖ్యమన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అక్టోబర్ 4 నుంచి తిరుమల బ్రహ్మోత్సవాలు. కోయిల్ ఆల్వార్ తిరుమంజనంను శాస్త్రోక్తంగా నిర్వహించిన టీటీడీ. ఏపీలో అక్టోబర్ 4 నుంచి పాఠశాలలకు దసరా సెలవులు. ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ సర్కార్. రోడ్లు, నది తీరాలు, రైల్వే ట్రాకుల పక్కన మతపరమైన కట్టడాల కూల్చివేతలపై స్పందించిన సుప్రీం. మతంతో సంబంధం లేకుండా బుల్డోజర్ యాక్షన్ అందరికీ ఒకే విధంగా వర్తిస్తుందని వ్యాఖ్య. పశ్చిమ బెంగాల్లో మళ్లీ జూనియర్ వైద్యుల నిరసన. వైద్యులకు భద్రత కల్పించాలంటూ డిమాండ్. ఫ్రాన్స్ రక్షణ మంత్రితో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ భేటీ. ద్వైపాక్షిక సహకారాన్ని మరింతగా పెంచే దిశగా చర్చలు. నేడు అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం. వయోవృద్ధుల కోసం ఉన్న 14567 కాల్ సెంటర్ను మరింత పటిష్టపరుస్తామన్న మంత్రి సీతక్క. విషవాయువులు, పొగ కారణంగానే హెజ్బుల్లా అధినేత నస్రల్లా మరణం. నస్రల్లో ఊపిరాడక చనిపోయినట్లు ఇజ్రాయెల్ మీడియాలో కథనాలు. రజనీకాంత్కు పొత్తికడుపులో స్టంట్ వేసిన వైద్యులు. ప్రస్తుతం రజనీ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వెల్లడి. బాలీవుడ్ నటుడు గోవిందా ఇంట్లో గన్మ్యాన్ మిస్ఫైర్. ప్రమాదవశాత్తు పేలిన తుపాకీ. ముంబై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గోవిందా. హిమేత్ సాగర్ 1 గేటు, ఉస్మాన్ సాగర్ 6 గేట్లు ఎత్తిన అధికారులు. మూసి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు. కాన్పూర్ టెస్టులో భారత్ ఘన విజయం. 7 వికెట్ల తేడాతో గెలిచిన టీమిండియా. టెస్ట్ సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన ఇండియా. తెలంగాణలో నేడు మోస్తరు వర్షాలు. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ.